చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ కొత్త పాత్రలు చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు సీనియర్ నటుడు నరేష్ వెల్లడించారు. 52 సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఉత్సవాలకు హాజరైన ఆయన ప్రపంచంలో తెలుగు సినిమాలో అగ్రగామిగా నిలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. త్వరలో సినీ మహాగర్ పేరిట మ్యూజియం అండ్ లైబ్రరీ, క్రియేటివ్ స్పేస్ ఘర్తో ఏర్పాటు చేస్తామని తెలిపారు. జంధ్యాల సంబంధించిన పుస్తకాన్ని వచ్చే నెల 20న రవీంద్ర భారతిలో ఆవిష్కరించనున్నట్లు నరేష్ తెలిపారు. మిమ్మల్ని అలరిస్తూ సంతోషపెడుతూ కొత్త పాత్రలు చేయడం అనేది నా అదృష్టం. నిజంగా 23, 24 కూడా మళ్ళీ పెళ్లి గాని, సామజవర గమన, అదేవిధంగా ఇంటింటి రామాయణం పెట్టి ఓటీటీలో ఇటు థియేటర్ లో కూడా మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాం. ఇట్స్ ఎ హెల్దీ ట్రెండ్. చాలా ఎక్స్పెక్టేషన్ తో ఎదురు చూస్తున్నాం మంచి పాత్రలు. సో ఐ థ్యాంక్ ఆల్ మై యంగ్ డైరెక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ మై సీనియర్ డైరెక్టర్స్. ఎక్కడ ఎవరికి నేను ఎప్పుడు ట్రబుల్ ఇవ్వను, ఇన్ టైం ఉంటాను, ఇన్ టైం వెళ్ళిపోతాను. వాళ్ళు ఎలా కావాలంటే అలా ప్రమోషన్స్కి వస్తాను. డిసిప్లిన్ అనేది తల్లి విజయన్మల గారు, కృష్ణ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇవాళ నా సక్సెస్ అనేది 52 years మేజర్ గా మీరు చూస్తే అపార్ట్ ఫ్రమ్ టాలెంట్ అండ్ గుడ్ విల్, ఇట్ ఈస్ ద డిసిప్లిన్. ఇది ఎప్పుడు నేను పాటిస్తాను. అందరిని కూడా ఆ డిసిప్లిన్ ముందుకు తీసుకెళ్తుంది నేను నమ్ముతాను.